ఫ్రెండ్స్, కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ యొక్క సబ్సిడరీ కంపెనీ అయినటువంటి వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుండి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టోటల్గా మనకి 1213 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. ఇందులో మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి, 10th ఐటీఐ క్వాలిఫికేషన్ తోటి, డిప్లొమా తోటి, గ్రాడ్యుయేషన్ తోటి, అన్ని క్వాలిఫికేషన్స్ తోటి మనకి జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఎటువంటి ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ లాంటివి ఏమి కండక్ట్ చేయకుండా కేవలం మీ యొక్క మార్కుల మెరిట్ బట్టే సెలెక్ట్ చేస్తారనమాట. సో ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఇంకా ఇచ్చే మనకి శాలరీ ఏంటి, మొత్తం అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ దాదాపుగా 5,000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్కి దగ్గరలో ఉంది. సో మీరు తలుచుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే జస్ట్ 2-3 డేస్లోనే మనకి 5,000 సబ్స్క్రైబర్స్ ఫుల్ఫిల్ అయిపోతారు. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కంపెనీ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి నవంబర్ 10వ తారీఖున రిలీజ్ అయిందనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 17 నవంబర్ నుండి స్టార్ట్ అయ్యాయి. ఇంకా క్లోజింగ్ డేట్ ఏంచి మనకి అప్లికేషన్స్కి 30th నవంబర్ అనమాట. సో ఈ నెలాఖరులోగా అప్లై చేసుకోవాలి. టైం చాలా తక్కువ ఉంది, వెంటనే అప్లై చేసుకోండి ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఇంట్రెస్టెడ్గా ఉన్నారో. అయితే సెలక్షన్ అనేది మనకి డిసెంబర్ 22వ తారీఖుకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. సో అప్పుడు మనకి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్స్. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మనకి మినిమం 18 ఇయర్స్ ఏజ్ నుండి మ్యాక్సిమం 20 ఇయర్స్ ఏజ్ వరకు ఉండాలన్నమాట. సో ఈ మధ్యలో ఉండేవారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ అనేది మనకి 1/8/2025కి లెక్కేసుకోవాలి మీ ఏజ్ని. ఇంకా చెప్పాలంటే మనకి 2/8/1999, 2/8/2007 మధ్యలో పుట్టిన వారు అందరూ ఎలిజిబుల్ అవుతారనమాట. అదొకసారి మీరు చెక్ చేసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా ఎప్పుడు పుట్టారు అనేది. ఇప్పుడు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ అనమాట. అంటే 31 ఇయర్స్ ఏజ్ వరకు ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. అదే ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఇచ్చారు. అంటే 29 ఇయర్స్ ఉండేవారి వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 15 ఇయర్స్ ఇచ్చారనమాట. సో మనకి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆల్ డిసిప్లిన్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్లో అన్ని డిసిప్లిన్స్ వారు ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఆల్ డిసిప్లిన్స్ ఇన్ డిప్లొమా చేసిన వారు కూడా ఎలిజిబుల్ అవుతారు. తర్వాత మనకి ఐటీఐలో ఏ ట్రేడ్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెక్యూరిటీ గార్డ్ పోస్ట్కి అయితే మెట్రికులేషన్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్డ్గా క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆపర్చునిటీస్, ఇంకా మంత్లీ స్టైఫండ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఒక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది మనకి 12 months వరకు ఉంటుంది, 1 year పాటు. సో ఈ 12 monthsలోనే మనకి ఎవ్రీ మంత్ స్టైఫండ్ అనేది పే చేస్తారు. ఒక్కొక్క క్వాలిఫికేషన్స్కి ఒక్కొక్క రేంజ్లో మనకి స్టైఫండ్ అనేది ఉంటుంది. అది ఏంటనేది ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే మనకి 12,300 రూపాయలు స్టైఫండ్ అనేది వస్తుందన్నమాట. సో దీనికి మనకి బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్, డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అదేవిధంగా టెక్నీషియన్ అప్రెంటిస్కి 10,900 రూపాయలు స్టైఫండ్ అనేది వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకి మైనింగ్ ఇంజనీరింగ్, మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలన్నమాట. ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి అయితే మనం 12+2 సిస్టంలోని మెట్రికులేషన్ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత 1 year నేషనల్ అండ్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట కంప్యూటర్ ఆపరేషన్లోని. నెక్స్ట్ మనకి ఫిట్టర్ ఉంది, స్టైఫండ్ 11,000 రూపాయలు, ఎలక్ట్రీషియన్కి 11,000 రూపాయలు, వెల్డర్కి 10,000 రూపాయలు, తర్వాత వైర్ మ్యాన్, సర్వేయర్, మెకానిక్, డీజిల్, డ్రాట్స్ మ్యాన్, మిషనిస్టు, టర్నరు ఇలా ఉన్నాయి. వీటన్నింటికి ఏంటంటే మనకి 10th క్లాస్తో 10th+ ఐటీఐ చేసిన వారు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి స్టెనోగ్రాఫర్ హిందీ పోస్ట్ ఒకటి ఉందన్నమాట. సో మంత్లీ మనకి 10,500 రూపాయలు మనకి స్టైఫండ్ అనేది వస్తుంది. దీనికి ఏంటంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి, లేదా 10+2 సిస్టంలోని ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 1 year నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికెట్ స్టెనోగ్రఫీలో చేసి ఉండాలన్నమాట. ఇంకా సెక్యూరిటీ గార్డ్ అనేది ఒకటి ఉంది ఫైనల్గా. దీనికి 8,200 రూపాయలు శాలరీ అనేది ఉంటుంది స్టైఫండ్. సో దీనికి
మెట్రికులేషను లేదా 10+2 సిస్టమ్‌లో పాస్ అయినా సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి కేటగిరీ వైస్‌గా పోస్టులు డివైడ్ చేశారు. మనకి ఇచ్చిన పోస్టులు 1213లోని మనకి ఒక్కొక్క ట్రేడ్‌కి, ఒక్కొక్క క్వాలిఫికేషన్‌కి మొత్తం డివైడ్ చేసి ఇచ్చారనమాట. ఇక్కడ క్లియర్‌గా మీరు చూసుకోవచ్చు. ఈ పీడీఎఫ్ నేను డౌన్‌లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని మీ క్వాలిఫికేషన్‌కి తగ్గట్టు దేనికి ఎక్కువ పోస్టులు కేటాయించారో చూసుకొని మీరు ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఓబీసీ ఈ విధంగా ఇచ్చారనమాట. సో, మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి. చూసుకున్నారా? ఇక్కడ చూసారా? ఇక్కడ మనకి ఇక్కడ ఫిట్టర్‌కి టోటల్‌గా 47, ఎలక్ట్రీషియన్‌కి 47, వెల్డర్‌కి 10, సర్వేయర్‌కి 5. సో, ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు చూసుకోండి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసి. సో, అయితే దీనికి ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి అని ప్రొసీజర్ ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా అప్రెంటిస్ ప్రోగ్రామ్స్‌కైతే మనకి నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ కింద రిజిస్టర్ అవ్వాలి. అంటే ఎన్ఏటీఎస్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో, దానికి సంబంధించిన వెబ్‌సైట్ ఇది nats.education.gov.in. మీరు డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా మనకి ట్రేడ్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి మనకి ఎన్ఏపీఎస్‌లో రిజిస్టర్ అవ్వాలి. అంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో, ఈ స్కీమ్‌కి అప్లై చేయాలంటే మనకి ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలన్నమాట. సో, ఇది మనకి అప్లికేషన్ చేసుకునే ప్రొసీజర్. ఫ్రెండ్స్, ఇది అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామే. కానీ ఇందులో మనం 1 ఇయర్ పాటు చేసినట్లయితే మనకి స్టైఫండ్ వస్తుంది. ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్. సో, ఈ సర్టిఫికేట్ ఉపయోగించి మన ఫ్యూచర్‌లోని ఏమైనా మన ట్రేడ్‌కి సంబంధించి, మన క్వాలిఫికేషన్‌కి సంబంధించి జాబ్స్ పడేటప్పుడు మనకి ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్ కింద, ఎక్స్‌పీరియన్స్ కింద ఉపయోగపడుతుందనమాట. సో, సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఫ్రెషర్ కంటే కొంచెం ఇటువంటి వాటిల్లో ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ముందుగా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా మనం ఒక స్టెప్ ముందుకు వేయవచ్చు. సో, ఇది మనకి ఈ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుండి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ తాలూకా జాబ్ నోటిఫికేషన్. సో, మరలా మరొక జాబ్ నోటిఫికేషన్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.